హాయ్ ఫ్రెండ్స్, నేను చేస్తున్న వీడియోస్ అన్ని మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి. హాయ్ వ్యూవర్స్, ఈ రోజు వీడియోలో మనం జీర్ణ వ్యవస్థ గురించి తెలుసుకుందాం. సాధారణంగా జీర్ణ వ్యవస్థ కంటే ముందు మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు ఏంటంటే మానవుని శరీర నిర్మాణం యందు ఉండేటటువంటి వ్యవస్థలేంటి. ఓకేనా? మానవ శరీర నిర్మాణం యందు ఉండే వ్యవస్థలేంటి. వ్యవస్థలు వచ్చేసరికి మనం డిస్కషన్ చేసే టాపిక్స్ ఏమేమి ఉంటాయనంటే శ్వాసక్రియ ఉంటుంది, విసర్జన క్రియ ఉంటుంది, జీర్ణక్రియ ఉంటుంది, ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఉంటుంది, జ్ఞానేంద్రియాలు ఉంటాయి, రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది, నాడీ వ్యవస్థ ఉంటుంది, తర్వాత అంతర్స్రావిక వ్యవస్థ ఉంటుంది. చివరగా మనం పోషణ గురించి కూడా డిస్కషన్ చేయాలి. ఓకేనా? మానవుని శరీర నిర్మాణం యందు ఉండే వ్యవస్థల్లో ముందుగా శ్వాసక్రియ వ్యవస్థ ఉంటుంది, తర్వాత విసర్జన వ్యవస్థ ఉంటుంది, జీర్ణక్రియ వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, జ్ఞానేంద్రియాలు, రక్త ప్రసరణ, నాడీ వ్యవస్థ, అంతర్స్రావక వ్యవస్థ, చివరగా పోషణ గురించి కూడా మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి టాపిక్ ని మనం చూద్దాం. సాధారణంగా జీర్ణ వ్యవస్థ అంటే ఏంటనంటే ఒక వ్యక్తి తీసుకున్నటువంటి ఆహారం, సంక్లిష్ట పదార్థంలో ఉన్నటువంటి ఆహారం ఎంజైమ్ల సమక్షంలో విచ్ఛిత్తి చెంది అది ఏ విధంగా మారాలనంటే సరళ పదార్థాలుగా మారాలి. అంటే మనం తీసుకున్నటువంటి ఆహారం అంతా కూడా సంక్లిష్ట స్థితి నుంచి సరళ స్థితికి మారడానికి మనకు మధ్యలో ఒక మీడియేటింగ్ ఏం అవసరం అవుతుందని అంటే ఎంజైమ్స్ అనేటటువంటి అవసరం అవుతాయి. ఇది మనం జీర్ణక్రియ యొక్క నిర్వచనంగా మనం చెప్పుకోవచ్చు. లేదా రెండో నిర్వచనంగా మనం ఏం చెప్పుకోవచ్చు అనంటే జీర్ణ వ్యవస్థ అనేటటువంటిది నోటితో ప్రారంభమై పాయువుతో ఎండ్ అవుతుంది. ఓకేనా? నోటితో ప్రారంభమై పాయువుతో ఎండ్ అయ్యేటటువంటి ఏదైతే ఈ వ్యవస్థ ఉంటుందో దాన్ని మనం జీర్ణక్రియ వ్యవస్థగా మనం చెప్పుకోవచ్చు. ఇందులోపల మనం అబ్జర్వ్ చేసినట్టయితే దీన్ని ఇక్కడ చూడండి, ముందుగా ఇందులోపల భాగాలను మీరు ఫస్ట్ రాసుకోండి. అందులోపల ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే నోరు. ఫస్ట్ వన్ వచ్చేసి నోరు, సెకండ్ వన్ వచ్చేసి ఆస్యకుహరము, మూడవది గ్రసని, నాలుగవది ఆహార వాహిక, తర్వాత ఐదవది జీర్ణ వ్యవస్థ, తర్వాత ఆరవది చిన్న పేగు, తర్వాత పెద్ద పేగు, పురీషనాళము, చివరిగా వచ్చేది యాన్యూస్ అంటే పాయు. ఓకేనంటే మన నోటితో ప్రారంభమైనటువంటి జీర్ణ వ్యవస్థ ఎక్కడ ఎండ్ అవుతుందనంటే పాయుతో ఎండ్ అవుతుంది. సో మనం నోటితో ప్రారంభమై పాయుతో ఎండ్ అయినటువంటి వ్యవస్థను జీర్ణ వ్యవస్థ అని అంటామని కూడా మనం ఒక డెఫినేషన్ అనేది ఇచ్చుకోవచ్చు. ఓకే మిత్రులారా, ఇప్పుడు ఏంటనంటే ఫస్ట్ వన్ వచ్చేసి నోరు. ఓకేనా? నోరు అనేటటువంటిది మనకు స్టార్టింగ్ పాయింట్, అంటే జీర్ణ వ్యవస్థ లోపల మొదటిది. ఓకే, ఇక్కడ ఏం చేస్తాం, మనం ఆహారాన్ని తీసుకోవడానికి నోరు అనేటటువంటిది మనకు ఉపయోగపడుతుంది. ఓకేనా? ఈ నోరు అనేటటువంటిది ఆహార సేకరణకు మాత్రం ఉపయోగపడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామనంటే ఆస్యకుహరంలోకి వెళ్తాం. ఓకేనా? నోటి తర్వాత ఉన్నటువంటి రెండోది ఏంటనంటే ఆస్యకుహరం. ఆస్యకుహరంలో గనక మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇందులోపల మనకు మూడు విషయాలను మనం గమనించాల్సి ఉంటుంది. ఒకటి దంతాలు, రెండు నాలుక, మూడు లాలాజలం. ఓకే, దంతాలు అనేటటువంటిది మనం దాని నిర్మాణాన్ని కనుక చూసినట్టయితే మామూలుగా దంతాలు అనేటటువంటి చూసినట్టయితే మామూలుగా పై దవడయందు 16 దంతాలు, క్రింది దవడయందు 16 దంతాలు, మొత్తం కలిపి ఒక ప్రౌఢ మానవుని యందు 32 దంతాలు అనేటటువంటివి మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా? పై దవడయందు 16 దంతాలు, క్రింది దవడయందు 16 దంతాలు, 16 + 16 మొత్తం కలిపి 32 దంతాలు ప్రౌఢ మానవునిలో మనం గుర్తించవచ్చు. అయితే ఈ దంతాలను మనకు ఒక మెరిసేటటువంటి ఒక పొర ఆవరించి ఉంటుంది. ఆ పొరను ఏమంటామనంటే ఎనామిల్ అంటాం. ఓకేనా? దంతాన్ని ఆవరించి ఉన్నటువంటి ఒక మెరిసే పింగాణి పొరని ఏమంటామనంటే మనం ఎనామిల్ అంటాం. ఈ ఎనామిల్ అనేటటువంటిది చాలా దృఢంగా ఉన్నటువంటి ఒక పొర. ఓకేనా? ఇది ఏం చేస్తుందంటే దంతాలను రక్షించడానికి ఉపయోగపడుతుంది. ఇది చాలా గట్టిగా ఉన్నటువంటి ఒక పొర. ఓకేనా? క్వశ్చన్ కూడా మనకు రావచ్చు, దంతాన్ని ఆవరించి ఉన్నటువంటి ఒక మెరిసేటటువంటి పింగాణి పొరని ఏమంటారనంటే మనం ఎనామిల్ అనేటటువంటిది మనం టిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత ఈ దంతాలకు వచ్చేటటువంటి వ్యాధిని గనక మనం చూసినట్టయితే ఏంటంటే ఫ్లోరాసిస్ వ్యాధి అనేది వస్తుంది. ఓకేనా?
ఫ్లోరాసిస్ వ్యాధి అంటే మన తెలంగాణ రీజియన్ లో గనక చూసినట్టయితే ఎక్కడ నల్గొండ జిల్లా వాసులలో ఎక్కువ వాటర్ లోపల ఫ్లోరిన్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫ్లోరాసిస్ వ్యాధి అనేటటువంటిది రావడం జరుగుతుంది. అంటే దంతాల పైన ఒక పసుపు రంగు పొర అనేటటువంటిది పేరుకపోతుంది. ఓకేనా? ఆ విధంగా పేరుకపోవడం వల్ల ఏమిటంటే దంతాలు అనేటటువంటివి చాలా వీక్ గా అవుతాయి. అంటే మనం గట్టిగా ఉన్నటువంటి పదార్థాలను మనం కూరగలేము, నవలలేము. ఓకేనా? తర్వాత ఈ దంతాల అమరిక అనేటటువంటిది కూడా మనకు ఇంపార్టెంట్. ఇక్కడ ఎట్లా ఉంటుందనంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మన కలర్ అనేటటువంటిది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏం చేస్తారనంటే దంత విన్యాసం అనేటటువంటిది ఒక దవడ ఏదైనా సరే, పై దవడ కావచ్చు లేకపోతే కింది దవడ కావచ్చు, ఒక దవడలో సగభాగాన్ని మాత్రమే ఈ అమరికను మనం చూసినట్టయితే మిగతా సగం ఇటు ఏ విధంగా అయితే అమరి ఉంటుందో సేమ్ మళ్ళీ ఇంకొక సైడ్ కూడా అదే విధంగా అమరి ఉంటుంది. అదే విధంగా పై దవడలో కూడా అదే విధంగా అమరి ఉంటుంది. ఇందులోపల దంతాలు వచ్చేసి ఏంటంటే ముందు ఉన్నటువంటి వాటిని ఏమంటామంటే కుంతకాలు అంటాం. ఓకేనా? ఇక్కడ ముందున్న వాటిని ఏమంటాం? కుంతకాలు అంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రీన్ కలర్ లోపల ఉంది, ఇది కుంతకాలు అంటాం. తర్వాత కుంతకాల పక్కన ఉన్నటువంటి వాటిని ఏమంటామనంటే రదనికలు అని అంటాం. రదనికల తర్వాత ఉన్నటువంటివి అగ్రచర్వకాలు, తర్వాత చివరిగా ఉన్నటువంటి వాటిని ఏమంటామంటే చర్వణకాలు అని అంటాం. ఓకేనా? దంతాలు అనేటటువంటివి 4 రకాలుగా ఉంటాయి. అందులో మనం ఏం చేస్తామనంటే ముందున్న వాటిని ఏమంటామనంటే వాటిని కుంతకాలని, వాటి తర్వాత ఉన్నటువంటి వాటిని రదనికలని, వాటి తర్వాత ఉన్నటువంటి వాటిని అగ్రచర్వణకాలని, తర్వాత చర్వణకాలు అనేటటువంటి 4 భాగాలు అనేటటువంటివి దంతాల లోపల మనం చూస్తాం. అంటే ఈ విధంగా ఈ అమరిక అనేటటువంటిది ఈ విధంగా ఉంది. తర్వాత మనం ఏం చేస్తామనంటే మానవుని లోపల ఉన్నటువంటి దంత విన్యాసాన్ని మనం రాయండి అని అంటే మీరు ఏ విధంగా రాయాలనంటే 2 1 2 3 అంటే 2 1 2 3 అని అంటే ఇక్కడ పైన ఉన్నటువంటి 2 అనేటటువంటి దేన్ని సూచిస్తుంది అని అంటే కుంతకాలను సూచిస్తుంది. రదనికలు అనేటటువంటిది ఇక్కడ పింక్ కలర్ లోపల మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఈ పింక్ కలర్ లో ఉన్నది ఏంటంటే రదనికాలు. సో రదనికలు అనేటటువంటిది ఇక్కడ మనం ఏం చేస్తామంటే దంత విన్యాసం రాసేటప్పుడు ఏదైనా ఒక దవడ సగభాగాన్ని మాత్రమే లెక్కలోకి తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ చూడండి, కుంతకాలు అనేటటువంటి 2 ఉన్నాయి, రదనికలు అనేటటువంటిది 1 ఉంది, తర్వాత అగ్నచర్వణకాలు అనేటటువంటివి మళ్ళీ 2 ఉన్నాయి, మళ్ళీ చర్వణకాలు అనేటటువంటి ఇక్కడ 3 ఉంటాయి. అంటే సో ఇక్కడ దంత విన్యాసం అనేటటువంటిది ఏదైనా ఒక దవడలోని అమరున్నటువంటి దంతాల్లో సగభాగాన్ని మాత్రమే మనం పరిగణలోకి తీసుకుంటాం. కాబట్టి దంత విన్యాసం అనేటటువంటిది 2 1 2 3 అంటే 2 అనేటటువంటిది కుంతకాలను సూచిస్తుంది, 1 అనేటటువంటిది రదనికలను సూచిస్తుంది, 2 అనేటటువంటిది అగ్రచర్వణకాలను సూచిస్తుంది, 3 అనే లాస్ట్ ఉన్నటువంటి 3 అనేటటువంటి చర్వణకాలను సూచిస్తుంది. ఈ విధంగా మనం ఆస్యకుహరం లోపల మొదలైనటువంటి దంతాల గురించి మనం ఈ విధంగా డిస్కషన్ చేస్తాం. దంతాలకు వచ్చేటటువంటి వ్యాధి ఏంటనంటే మన ఫ్లోరాసిస్. ఇది ఎక్కడ ఎక్కువగా మనం గుర్తిస్తాము అని అంటే నల్గొండ జిల్లాలో మన తెలంగాణ ప్రాంతంలో అయితే అని సూచిస్తాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటనంటే నాలుక. ఓకే, ఆస్యకుహరం లోపల దంతాలు అనేటటువంటిది మొదటిది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటి ఏంటనంటే నాలుక. నాలుక నిర్మాణం గనక మనం చూసినట్టయితే నాలుక అనేటటువంటిది ఒక కండరయుత నిర్మాణం. ఓకేనా? నాలుక అనేటటువంటిది ఒక కండరయుత నిర్మాణం. అయితే ఈ నాలుక అనేటటువంటిది మనకి ఏమైపోతుందనంటే నోట్లోకి ప్రవేశించినటువంటి ఆహారాన్ని దంతాల వైపుకు విసరడానికి, అంటే అటు ఇటు మనకు విసరడానికి, దంతాల వైపుకు ఆహారాన్ని తోయడానికి ఇది మనకు ఉపయోగపడుతుంది. ఓకేనా? అంతేకాకుండా ఈ నాలుకను కనుక మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇందులోపల మనకు ఇది రుచిని తెలుసుకోవడానికి ఉపయోగపడేటటువంటి విశిష్టమైనటువంటి ఒక గుణాన్ని కలిగి ఉండేది నాలుక. ఓకేనా? ఇందులో టేస్ట్ అనేటటువంటిది చూడండి, ఇక్కడ కింద మనకు ఏదైతే నాలుక యొక్క అంచు ఏదైతే ఉందో అది మనం స్వీట్ అంటే తీపిని గుర్తించడం కోసము ఈ నాలుక యొక్క చివరి భాగంలో ఆ స్వీట్ ను గుర్తించేటటువంటి గుణాన్ని కలిగి ఉంటుంది. అలాగే కొంచెం పై భాగం లోపల సాల్ట్ అంటే ఉప్పును మనం అంటే ఉప్పు అనేటటువంటి ఒక రుచిని గుర్తించుటకు కొంచెం నాలుక యొక్క ఈ అంచు పై భాగం లోపల మనం ఉప్పును అనేటటువంటిది గుర్తించవచ్చు. అలాగే ఈ భాగంలో అంటే మిడిల్ ఆఫ్ ద పార్ట్ అంటే నాలుక మధ్య భాగం లోపల పులుపును మనం గుర్తించవచ్చు. ఓకేనా? అలాగే పైన భాగం లోపల మనకు చేదు అనేటటువంటిది మనం గుర్తించడానికి ఉపయోగపడుతుంది. అంటే నాలుక లోపల మన చివరి అంచు భాగం ఏదైతే ఉందో అది తీపిని గుర్తించుటకు, దానికంటే కొంచెం పై భాగం లోపల ఉప్పును గుర్తించుటకు, తర్వాత నాలుక మధ్య భాగం లోపల పులుపు అనేటటువంటి రుచిని గుర్తించడానికి, తర్వాత
నాలుక యొక్క ఎండింగ్ అంటే లోపల వైపుకు మనకు చేదు అనేటటువంటి ఒక రుచిని మనం గుర్తించడానికి నాలుక అనేటటువంటిది యూజ్ అవుతుంది. అంతేకాకుండా నాలుక పైన అనేక రకాలైనటువంటి రుచి మొగ్గలు, రుచి గుళికలు ఇవన్నీ ఉంటాయండి. ఇవన్నీ ఏం చేస్తాయంటే వీటిని టేస్టింగ్ బడ్స్ అంటాం. అంటే మనం తినే ఆహార పదార్థం అనేటటువంటిది తీపిగా ఉందా, చేదుగా ఉందా, పుల్లగా ఉందా, ఉప్పుగా ఉందా అనేటటువంటిది ఇది గుర్తించడానికి మనకు నాలుక అనేటటువంటిది యూజ్ అవుతుంది. అలాగే మనం మాట్లాడడానికి కూడా ఈ నాలుక అనేటటువంటిది చాలా యూజ్ అవుతుంది. ఓకేనా. హాస్య కుహరం లోపల మనం దంతాల గురించి నేర్చుకున్నాం, నాలుక గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయేది ఏంటంటే లాలాజలం. ఇప్పుడు మనం డిస్కషన్ చేయబోయేది ఏంటంటే లాలాజలం గురించి డిస్కషన్ చేస్తాం. ఈ లాలాజలం అనేటటువంటిది జీర్ణ గ్రంథులలో ఒక సబ్ టాపిక్ గా లాలాజల గ్రంథుల గురించి మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు హాస్య కుహరంలో మనం లాలాజలం గురించి డిస్కషన్ చేస్తున్నాం కాబట్టి ఇందులోపల మనకు ఈ గ్రంథులను కూడా డిస్కషన్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే నోట్లో ఉన్నటువంటి లాలాజలం అనేటటువంటిది ఏర్పడడానికి ఈ లాలాజల గ్రంథులు అనేటటువంటి దోహదం చేస్తాయి. ఓకేనా. ఇక్కడ చూడండి, చెవి కింద మనకు పెరిటోడ్ గ్లాండ్స్ అనేటటువంటివి ఉంటాయి. దీన్ని పెరిటోడ్ గ్రంథులు అంటాం. ఇవి ఏం చేస్తాయనంటే మన ప్రయోగశాల యందు ఇంకు పిల్లర్స్ ఏ విధంగా అయితే ఉంటాయో సేమ్ యాస్టీస్ గా ఇవి కూడా ఇంకు పిల్లర్స్ లాగానే పనిచేయడం జరుగుతుంది. ఓకేనా. ఈ చెవి కింద ఉంటాయి. ఇవి ఏం చేస్తాయనంటే మన నోట్లోకి వచ్చిన ఆహారాన్ని ఏం చేస్తాయనంటే వాటిని ఒక జిగురు ముద్దలాగా మార్చడం కోసం అనేటటువంటిది ఈ లాలాజలం యూజ్ అవుతుంది. ఓకేనా. నోట్లోకి వచ్చిన ఆహారాన్ని అది మెత్తగా ఒక జిగురు ముద్దలాగా చేయడానికి ఈ లాలాజల గ్రంథులు అనేటటువంటి దోహదం చేస్తాయి. ఈ జిగురు ముద్దను మనం ఏమంటామనంటే బోలస్ అంటాం. ఓకేనా. నోట్లోకి వచ్చిన ఆహారాన్ని జిగురు ముద్దగా ఉండడాన్ని ఏమంటామని ఒక ప్రశ్న వస్తే మనం ఏం గుర్తించాలంటే బోలస్ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. చెవి కింది భాగంలో ఉండేటటువంటి గ్రంథిని మనం పెరిటోడ్ గ్రంథులు అంటాము. తర్వాత మన ఏదైతే దవడ కింది భాగంలో ఉంటాయో ఈ గ్రంథులను అదో జింహ, అదో జంబిక అనేటటువంటి గ్రంథులు అనేటటువంటి ఉంటాయి. ఓకేనా. ఈ గ్రంథులు అనేటటువంటి నోట్లోకి వచ్చిన ఆహారం పైకి చిలకరించబడతాయి. అప్పుడు ఏం చేస్తాయనంటే మన హాస్య కుహరంలో ఉన్నటువంటి దంతాలు, నాలుక, ఈ లాలాజలం మూడు కలిసి ఏం చేస్తాయనంటే ఆహారాన్ని మెత్తగా దంతాలు నవలడానికి, తర్వాత నాలుక దంతాల వైపు ఆహారాన్ని నెట్టడానికి, తర్వాత ఈ లాలాజలం అనేటటువంటిది ఒక ఏమంటారంటే లాలాజలాన్ని స్రవించడం ద్వారా ఆహార పదార్థం అనేటటువంటిది ఒక జిగురు ముద్దలాగా మారుతుంది. దాన్నే మనం బోలస్ అంటాం. ఓకేనా. నోరు అయిపోయింది. తర్వాత హాస్య కుహరం లోపల దంతాలు, నాలుక, లాలాజలం గురించి మనం నేర్చుకున్నాము. ఇప్పుడు ఏం చేస్తామనంటే మనం గ్రసని గురించి మనం నేర్చుకుంటాం. ఓకేనా. ఇక్కడ సాధారణంగా మన గ్రసని అనేటటువంటి దాని గురించి పెద్దగా అంత డిస్కషన్ ఏమి లేదు. గ్రసని అనేటటువంటిది ఏంటంటే ఒక ఖాళీ ప్రదేశం. దాన్నే మనం ఏమంటామనంటే ఒక జంక్షన్ అంటాం. ఓకేనా. అంటే మనం రోడ్డు పైన ఏ విధంగా అయితే జంక్షన్స్ ఉంటాయో, అంటే ఏదైతే ఒక సర్కిల్ దగ్గర మనకు రెండు సపరేట్ రూట్స్ అనేటటువంటి ఏర్పడతాయో దీని దగ్గర కూడా ఒక రెండు రూట్స్ అనేటటువంటి ఉంటాయండి. అదేంటనంటే ఆహార నాళంలోకి వెళ్లేటటువంటి ఒక మార్గం ఉంటుంది, తర్వాత వాయు నాళంలోకి వెళ్లేటటువంటి ఒక మార్గం ఉంటుంది. ఓకేనా. ఈ రెండు మార్గాలను కలిసే చోటనే మనం ఏమంటామంటే గ్రసని అని అంటాం. ఓకేనా. ఇది ఒక కూడలి వంటి నిర్మాణం. దీన్ని మనం ఏమంటామంటే ఎపిగ్లాటస్ అంటాం. ఇది ఏం చేస్తుందనంటే వాయునాళ సంరక్షణగా చూస్తుంది. అంటే మనం తిన్నటువంటి ఆహారం వాయునాళం అంటే అది ఎక్కడికి వెళ్తుంది, ఊపిరితిత్తులోకి వెళ్ళేటటువంటి నాళం. ఓకేనా. తిన్నటువంటి ఆహారం ఊపిరితిత్తులోకి వెళ్లకుండా ఇది ఏం చేస్తుందంటే ప్రొటెక్షన్ చేస్తుంది. ఓకేనా. గ్రసని అనేటటువంటిది ఏం చేస్తుందనంటే వాయునాళంలోకి ఆహారం వెళ్లకుండా ప్రొటెక్షన్ చేస్తుంది. ఈ విధంగా మనకి ఏం చేస్తుంది అంటే హెల్పింగ్ చేస్తుంది. అయితే ఆహార నాళంలోకి మాత్రమే మనం తిన్న ఆహారం అంతా కూడా వెళ్ళడానికి మనకి ఇది యూజ్ అవుతుంది. ఓకేనా. మనం నోరు గురించి డిస్కషన్ చేసాం, హాస్య కుహరం గురించి డిస్కషన్ చేసాం, గ్రసని కూడా అయిపోయింది. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఆహార వాహిక. గ్రసని ఎండింగ్ తర్వాత మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే గ్రసని తర్వాత వచ్చేటటువంటిది ఆహార వాహిక లేదా అన్నవాహిక అంటాం. ఇది ఏంటంటే ఒక పొడవాటి ఒక గొట్టం లాంటి నిర్మాణంలో ఉంటుంది. అంటే ఒక స్ట్రైట్ పైప్ లాగా ఉంటుంది. ఇది ఏమైతుందనంటే ఇందులోకి వచ్చినటువంటి ఆహారం అనేటటువంటిది పెరిస్టాటిక్ చలనాల ఆధారంగా ఆహారం అనేటటువంటిది ముందుకు సాగి అది మనకు జీర్ణాశయంలో కలవడం జరుగుతుంది. ఓకేనా. తీసుకున్నటువంటి ఆహారం అనేటటువంటిది ఆహార వాహిక లేదా ఆహార నాళం ద్వారా ఏమైతుంది, లేదా దీన్ని ఏమంటాం అంటే అన్నవాహిక అని కూడా అంటాం. ఇందులోపల ఆహారం అనేటటువంటిది
పెరిస్టాటిక్ చలనాల ఆధారంగా అది ముందుకు చెలించి చివరగా జీర్ణాశయం లోపల మనకు కలవడం జరుగుతుంది. ఓకేనా? ఈ విధంగా ఆహార వాహిక అనేటటువంటి టాపిక్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు మనం చూసే టాపిక్ ఏంటంటే జీర్ణాశయం. ఓకేనా? మనం గ్రసనిని దాటుకొని వచ్చిన ఆహారం అనేటటువంటిది అన్నవాహిక లేదా ఆహార వాహిక ద్వారా పెరిస్టాటిక్ చలనాల ఆధారంగా వచ్చిన ఆహారం అంతా కూడా మనకు జీర్ణాశయంలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఈ జీర్ణాశయం అనేటటువంటిది ఒక పెద్ద సంచి వంటి నిర్మాణం లాగా మనకు కనబడుతుంది. ఓకేనా? ఇది ఎలా ఉంటుందంటే ఒక సంచి లాంటి నిర్మాణంగా ఉంటుంది. ఇందులోకి ప్రవేశించినటువంటి ఆహారం అంతా కూడా 3 నుంచి 4 గంటల కాలం వరకు ఇందులోపల ఉంటుంది. ఓకేనా? 3 నుంచి 4 గంటలు ఆహారం అనేటటువంటిది ఇందులో ఉంటుంది. తర్వాత దీని లోపల మనకు HCl అనేటటువంటిది ఈ జీర్ణాశయం లోపల మనకు కనిపిస్తుంది. HCl అనేటటువంటి దాని యొక్క pH వాల్యూ ఎంత అనంటే 2.0. ఓకేనా? ఈ జీర్ణాశయం యందు HCl అనేటటువంటిది ఉంటుంది. HCl అనేటటువంటిది దాని pH వాల్యూ ఎంత అనంటే 2.0 అనేటటువంటి ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి ఆహారంతో పాటు వచ్చినటువంటి ఏవైనా సరే చిన్న చిన్న సూక్ష్మజీవులు కానీ అవన్నీ ఉన్నా కానీ వాటిని ఏం చేస్తుందంటే HCl అనేటటువంటిది వాటిని మనకు క్లియర్ చేయడానికి ఆ HCl అనేటటువంటిది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ జీర్ణాశయం గురించి మనం చదివేటటువంటి శాస్త్రాన్ని ఏమంటామనంటే గ్యాస్ట్రో ఎంటరాలజీ అని అంటాం. ఓకేనా? ఈ జీర్ణాశయం గురించి మనం చదివే శాస్త్రాన్ని ఏమంటామంటే గ్యాస్ట్రో ఎంటరాలజీ అని అంటాం. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మనకు ఒక బిట్ లాగా మనకు రావడం జరుగుతుంది. జీర్ణాశయం గురించి చదివే శాస్త్రాన్ని ఏమంటారు అని అంటే మీరు చూజ్ చేయాల్సిన ఆన్సర్ ఏంటంటే గ్యాస్ట్రో ఎంటరాలజీ అని మీరు చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత జీర్ణాశయంలో ఆహారం ఎంత సమయం వరకు అందులోపల ఉంటుందనంటే 3 నుంచి 4 గంటల వరకు ఉంటుందని మీరు టిక్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా మన జీర్ణాశయంలో ఉన్నటువంటి HCl యొక్క pH విలువ ఎంత అనంటే మీరు 2.0 అని pH విలువను మీరు చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ జీర్ణాశయం యందు మనకు ఎంజైమ్స్ అనేటటువంటివి ఉంటాయి. అవి ఏంటి అనంటే ఒకటి పెప్సిన్ ఉంటుంది, రెండోది రెనిన్ ఉంటుంది, మూడవది లైఫేజ్ అనేటటువంటి ఎంజైమ్స్ ఉంటాయి. ఓకే, ఈ ఎంజైమ్స్ అనేటటువంటి మనం వాటి గురించి తర్వాత డిస్కషన్ చేస్తాం. ఎందుకంటే మనకు అంతఃస్రావ గ్రంథులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటిలో మన ఎంజైమ్స్ గురించి మనం డిస్కషన్ చేస్తాం. అయితే మనం మెయిన్ గా డిస్కషన్ చేయాల్సినటువంటి ఎంజైమ్ ఏంటంటే రెనిన్. ఈ రెనిన్ అనేటటువంటిది చిన్న పిల్లల్లో ఉంటుంది. వాళ్ళు పాలను తాగినప్పుడు ఏమైతుందనంటే పాలను పెరుగుగా మార్చేటటువంటి ఎంజైమ్ ఏంటంటే రెనిన్. ఇది ఎక్కడ కనబడుతుంది అని అంటే చిన్న పిల్లల్లో కనబడుతుంది. ఓకేనా? మీకు క్వశ్చన్ కూడా ఈ విధంగా అడగచ్చు, చిన్న పిల్లలలో కనిపించే ఎంజైమ్ ఏది? 1 పెప్సిన్, 2 రెనిన్, 3 లైఫేజ్ అని అంటే మీరు రెనిన్ ని చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇది చిన్న పిల్లలలో మాత్రమే కనిపిస్తుంది. ప్రౌఢ మానవం లోపల రెనిన్ అనేటటువంటిది కనిపించదు. ఇది మీరు గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనం నెక్స్ట్ చూడబోయే టాపిక్ ఏంటంటే చిన్న పేగు. ఓకేనా? జీర్ణాశయంలో పాక్షికంగా జీర్ణమైనటువంటి ఆహారం అంతా కూడా మనకు చిన్న పేగులోకి ప్రవేశించడం జరుగుతుంది. ఈ చిన్న పేగు అనేటటువంటిది ఈ విధంగా మనకు కనిపించడం జరుగుతుంది. ఇది మనకు 7 మీటర్ల పొడవు, తర్వాత వ్యాసం వచ్చేసి 3 సెంటీమీటర్ల వ్యాసాన్ని కలిగి ఉంటుంది. ఓకేనా? చిన్న పేగు అనేటటువంటిది 7 మీటర్ల పొడవు, 3 సెంటీమీటర్ల వ్యాసాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ చిన్న పేగు అనేటటువంటిది 3 భాగాలుగా మనకు డివైడ్ అయి ఉంటుంది. అది ఏ విధంగానంటే జీర్ణాశయం నుండి మనకు ఏదైతే చిన్న పేగు స్టార్టింగ్ అయి ఉంటుందో, వంపు తిరిగినటువంటి భాగం ఉంటుందో దాన్ని ఏమంటామనంటే ఆంత్రమూలము అని అంటాం. ఓకేనా? ఆ చిన్న పేగు ఎక్కడైతే మనకు స్టార్ట్ అవుతుందో జీర్ణాశయం నుంచి ఈ వంపు తిరుగున్నటువంటి భాగాన్ని స్టార్ట్ అవుతుందో దాన్ని ఏమంటామనంటే ఆంత్రమూలము అని అంటాం. అలాగే ఈ ఏదైతే మధ్య భాగం ఉంటుందో ఈ మధ్య భాగాన్ని అంతా కూడా మనం జేజునం అంటాం. ఓకేనా? స్టార్ట్ అయ్యేటటువంటి భాగాన్ని ఏమంటామనంటే మనం ఆంత్రమూలం అంటాం. ఈ మధ్య భాగాన్ని ఏమంటామనంటే మనం జేజునం అని అంటాం. అలాగే పెద్ద ప్రేగుతో కలిసేటటువంటి భాగాన్ని మనం ఏమంటామంటే శేషాంత్రికము అంటాం. అంటే పెద్ద ప్రేగుతో మనకు కలిసేటటువంటి భాగాన్ని శేషాంత్రికం అంటాం. అంటే ఈ విధంగా మనం 3 భాగాలుగా మనం చిన్న పేగును మనం చూడొచ్చు. సాధారణంగా ఇందులోపల మనకు అడిగేటటువంటి క్వశ్చన్ ఏ విధంగా ఉంటుందంటే ఈ చిన్న పేగు లోపల మనకు చేతివేళ్ల లాంటి నిర్మాణాలు అనేటటువంటివి కనబడతాయి. ఇవన్నీ ఏం చేస్తాయంటే చేతివేళ్ల వంటి నిర్మాణాన్ని కనబడతాయి. ఆ నిర్మాణాలు ఏం చేస్తాయంటే ఆహారాన్ని శోషించుకోవడానికి, ఆహార శోషణకు మనకు ఉపయోగపడతాయి. ఆహార శోషణ కనంటే ఇందులో ఉన్నటువంటి ఆహారం అంతా కూడా ఈ విధంగా పెద్ద పేగు బయలుదేరుతున్న సమయం లోపల మనకు అవసరమైనటువంటి ఆహారాన్ని అందులో నుంచి మనం గ్రహించడానికి ఈ చేతివేళ్ల వంటి నిర్మాణాలు అనేటటువంటివి ఉంటాయి. వాటిని ఏమంటామనంటే విల్లై అంటాం. ఓకేనా?
విల్లై అంటాం. ఈ విల్లై లేదా వాటిని ఇంకేమనొచ్చానంటే ఆంత్ర చూషకాలు అని కూడా మనం పిలవచ్చు. ఓకేనా. చిన్న పేగు గురించి మనం చూసుకున్నట్టయితే చిన్న పేగు లోపల 3 భాగాలు అనేటటువంటి మనం ఐడెంటిఫై చేయొచ్చు. జీర్ణాశయం ఎండింగ్ లో ఇట్లా వంపు తిరుగున్నటువంటి భాగాన్ని ఏమంటాం అంటే ఆంత్రమూలం అంటాము. ఈ మధ్య భాగం ఏదైతే ఉందో మధ్య భాగాన్ని జజునం అని అంటాము. అలాగే చిన్న పేగు అనేటటువంటిది పెద్ద పేగుతో కలిసేటటువంటి భాగాన్ని మనం శేషాంత్రికము అని అంటాం. అంతేకాకుండా ఈ చిన్న పేగు పొడవు వచ్చేసి 7 మీటర్ల పొడవును కలిగి ఉంటుంది. వ్యాసం అంటే ఈ విధంగా అడ్డంగా వ్యాసం అనేటటువంటిది 3 సెంటీమీటర్ల వ్యాసాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా చిన్న పేగు లోపల చేతి వేళ్ల వంటి నిర్మాణం ఏదైతే ఉంటుందో వాటిని విల్లై అంటాం. ఇవేం చేస్తాయంటే మనకు అవసరమైనటువంటి ఖనిజాలు పోషక లవణాలు అన్నిటిని కూడా శోషించుకుంటుంది. ఇది చిన్న పేగు. చిన్న పేగు అయిపోయిన తర్వాత మనకు చిన్న పేగు అనేటటువంటిది పెద్ద పేగుతో మనకు అనుసంధానమై ఉంటుంది. అయితే పెద్ద పేగు నిర్మాణాన్ని కనుక మనం చూసినట్టయితే ఇది మనకు 1.5 మీటర్స్ లోపల మనకు పెద్ద పేగు అనేటటువంటిది ఉంటుంది. ఓకే. ఈ పెద్ద పేగు యందు మీరు గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే ఇందులో జీర్ణక్రియ ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఇందులో జీర్ణక్రియ అనేటటువంటిది జరగదు. తర్వాత రెండో విషయం ఏంటంటే పెద్ద పేగు యందు ఎంజైమ్స్ ఉండవు. ఓకేనా. ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి 2 పాయింట్స్ ఏంటంటే పెద్ద పేగులో జీర్ణక్రియ అనేటటువంటిది జరగదు. అలాగే ఎంజైమ్స్ అనేటటువంటివి కూడా ఉండవు. కానీ పెద్ద పేగు యొక్క విధి ఏంటంటే నీటిని ఖనిజ లవణాలను శోషించుకోవడం మాత్రమే. అంటే పెద్ద పేగు అనేటటువంటిది ఏం చేస్తుంది? నీటిని తర్వాత ఖనిజ లవణాలను శోషించుకుంటుంది. ఎక్కడి నుంచి శోషించుకుంటుందనంటే మనకు ఏదైతే ఈ చిన్న పేగులో నుంచి వచ్చినటువంటి ఆహారం ఉంటుందో ఆ ఆహారంలో ఉన్నటువంటి నీటిని ఖనిజ లవణాలను శోషించుకుంటుంది. అంతేకాకుండా మనకి ఇంపార్టెంట్ గా ఉన్నటువంటి ఏంటంటే విషయం ఏంటంటే ఈ పెద్ద పేగులో ఉండేటటువంటి బ్యాక్టీరియా ఏది? మనకేమైనా క్వశ్చన్ అడుగుతారంటే మానవుని పెద్ద పేగులో ఉండేటటువంటి బ్యాక్టీరియా ఏది అని అంటే మీరు ఈ కోలై అని రాయాల్సి ఉంటుంది. ఓకేనా. ఈ కోలై అంటే ఏంటి? ఎచ్చరేషియా కోలై. ఓకేనా. మళ్ళీ ఇంకో క్వశ్చన్ కూడా అడగచ్చు. ఎచ్చరేషియా కోలై దేన్ని ఉత్పత్తి చేస్తుంది అని అంటే మనకు B12 విటమిన్ ని మనకు ప్రిపేర్ చేస్తుంది. ఓకేనా. B12 ని ప్రిపేర్ చేసే బ్యాక్టీరియా ఏది అని అంటే మనకు ఇచ్చరేషియా కోలై అనేటటువంటి బ్యాక్టీరియా B12 ని మనకు సయానో నికోబాలమి అంటాం. దాన్ని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి. సో B12 మనకు ఏం చేస్తుంది? ఈ బ్యాక్టీరియా అనేటటువంటిది మనకు ప్రొడ్యూస్ చేస్తుంది, అంటే ప్రిపేర్ చేసి ఇస్తుంది. సో అందుకే మానవునికి ఉపయోగకరమైనటువంటి వాటి లోపల బ్యాక్టీరియా ఇచ్చరేషియా కోలై అనేటటువంటిది ఈ విధంగా ఉపయోగపడుతుంది. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఉండుకం అనేటటువంటిది ఉంది. ఈ ఉండుకం అనేటటువంటిది ఏంటంటే అవశేష అవయవం అన్నమాట. దీని వల్ల మనకి ఎలాంటి యూజ్ అనేటటువంటిది లేదు. ఇన్ కేస్ మనకు ఆహారం అనేటటువంటిది పెద్ద పేగులో కాకుండా ఈ ఉండుకంలోకి ప్రవేశించింది అనుకోండి, ఆ ఉండుకంలోకి ప్రవేశించినటువంటి ఆహారం అంతా కూడా ఏమైపోతుందంటే కుళ్ళిపోవడం వల్ల అది ఎటు వెళ్ళడానికి మూవ్ కావడానికి వీలుండదు. కాబట్టి ఇందులో స్టక్ అయిపోయి అది కుళ్ళిపోవడం జరగడం వల్ల ఏమైతుందనంటే మనకు తీవ్ర స్థాయిలో తారాస్థాయిలో కడుపు నొప్పి అనేటటువంటిది రావడం జరుగుతుంది. దాన్ని మనం ఏమంటామనంటే అపెండిసైట్స్ అని అంటాం. దాన్ని మనం ఆపరేషన్ చేసేసి దీన్ని తొలగిస్తారు. ఓకేనా. దీనివల్ల మనకు ఎలాంటి ఉపయోగం లేదు. ఇది జస్ట్ అవశేష అవయవం మాత్రమే. ఇందులో గనక ఆహార పదార్థాలు అనేటటువంటివి ఏవైనా వెళ్ళినప్పుడు ఏమైపోతుందనంటే అది ఎటో మూవ్ కాకుండా ఉంటుంది. కాబట్టి అందులోపల కుళ్ళిపోతుంది. కుళ్ళిపోయి ఏమైతుంది? ఇది కొంచెం వాపుకు రావడం అనేటటువంటి జరుగుతుంది. దానివల్ల తీవ్ర స్థాయిలో మనకు కడుపు నొప్పి అనేటటువంటి రావడం జరుగుతుంది. దాన్ని ఏమంటామంటే అపెండిసైట్స్ అంటాం. దీన్ని ఆపరేషన్ చేసి తొలగిస్తారు. ఈ విధంగా మన పెద్ద పేగును చూడొచ్చు. పెద్ద పేగులో మీరు గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటి అని అంటే జీర్ణక్రియ అనేటటువంటిది జరగదు. ఇందులో ఎంజైమ్స్ అనేటటువంటిది ఉండదు. పెద్ద పేగు యొక్క విధి ఏంటనంటే మనం తీసుకున్నటువంటి ఆహారం చిన్న పేగు నుంచి పెద్ద పేగు వచ్చినప్పుడు నీటిని ఖనిజ లవణాలను మాత్రమే శోషించుకోవడానికి యూజ్ అవుతుంది. జీర్ణ గ్రంథులలో మనకు మొదటిది ఏంటనంటే కాలేయం. ఓకేనా. జీర్ణ గ్రంథులలో మనం నేర్చుకోబోయే టాపిక్స్ లో ఫస్ట్ వన్ వచ్చేసి ఏముంటుందంటే కాలేయం ఉంటుంది. తర్వాత క్లోమం గురించి మనం డిస్కషన్ చేస్తాం. ఇక్కడ చూడండి, కాలేయానికి వచ్చేసరికి ఏంటంటే ఇది మన మానవుని శరీరంలోనే అతిపెద్ద గ్రంథి. ఓకేనా. కాలేయం అనేటటువంటిది మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి. సుమారుగా దీని బరువు వచ్చేసి 1500 గ్రాముల బరువు అనేటటువంటిది ఇది ఉంటుంది. ఓకేనా. కాలేయం బరువు వచ్చేసి ఏంటంటే 1500 గ్రాములు ఉంటుంది. మెయిన్ గా దీని విధి వచ్చేసి పైత్య రసాన్ని ఉత్పత్తి చేయడానికి
ఉపయోగపడుతుంది. ఓకేనా. పైత్యరసం అనేటటువంటిది ఉత్పత్తి అయిన తర్వాత అది ఎక్కడనంటే మనకు పిత్తాశయం లోపల స్టోర్ కావడం జరుగుతుంది. ఓకే. పైత్యరసం అనేటటువంటి ఉత్పత్తి చేస్తుంది. పైత్యరసం అనేటటువంటిది పిత్తాశయంలో స్టోర్ అవుతుంది. మరి ఈ పైత్యరసం అనేటటువంటిది దేనికి ఉపయోగపడుతుంది అని అంటే క్రొవ్వులను చిలకడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా. పైత్యరసం అనేటటువంటిది దేనికి ఉపయోగపడుతుంది అని అంటే క్రొవ్వులను చిలకడానికి ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ పైత్యరసాన్ని ఉత్పత్తి అయిన తర్వాత ఇందులోపల మనము బైలురూబిన్ తర్వాత బైలువర్దిన్ లేదా బైలువిరుడిన్ అనేటటువంటి పదార్థాలు మనం చూస్తాం. ఓకేనా. ఈ పైత్యరసంలో మనం చూసేటటువంటి ఏంటంటే బైలురూబిన్ లేదా బైలువర్దిన్ అనేటటువంటి పదార్థాలు ఉంటాయి. ఇవి మొత్తం పైత్య వర్ణకాలు అనేటటువంటి ఏ కలర్ లో ఉంటాయనంటే ఎల్లో కలర్ లోపల ఉండడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ మనకు క్వశ్చన్ ఉంటుందండి. ఇక్కడ మానవుడు విసర్జించినటువంటి మలానికి ఏదైతే పసుపు వర్ణం రావడానికి గల కారణం ఏంటి అని అంటే బైలువర్దిన్. ఓకేనా. మానవుడు విసర్జించినటువంటి మలానికి ఆ ఎల్లో కలర్ రావడానికి గల కారణం ఏంటి అని అంటే బైలువర్దిన్. మళ్ళీ మనం మూత్రపిండాల్లో కూడా మానవుడు విసర్జించేటటువంటి ఏదైతే యూరిన్ ఉంటుందో దానికి ఎల్లో కలర్ రావడానికి గల కారణం ఏంటనంటే యూరోక్లోమా అనేటటువంటి వర్ణకం ఉండడం ద్వారా అది ఎల్లో కలర్ లో ఉంటుంది. మలానికి మాత్రం ఎల్లో కలర్ రావడానికి గల కారణం ఏంటంటే బైలువర్దిన్. ఓకేనా. మీరు ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే. తర్వాత మనకు ఇంకొక ఇంపార్టెంట్ విధి ఏంటనంటే కాలేయం యందు ఎర్ర రక్త కణాల ఉత్పత్తి అనేటటువంటిది జరుగుతుంది. ఓకేనా. మన ఆర్బీసీ అనేటటువంటిది ఎక్కడ ఉత్పత్తి అవుతాయి అని అంటే కాలేయం యందు ఉత్పత్తి అవుతాయి. అవును. తర్వాత ఇంకొక విషయం ఏంటనంటే ఎర్ర రక్త కణాలు ఇంకో చోట కూడా ఉత్పత్తి అవుతాయి. ఏంటనంటే ప్రౌఢ మానవంలో అయితే బోన్ మ్యారో, దాన్ని ఏమంటామనంటే ఎముక మధ్యలో నుంచి ఎర్ర రక్త కణాలు అనేటటువంటి ఉత్పత్తి అవుతాయి. అంతేకాకుండా ఇక్కడ చూడండి మనకు కాలేయం అనేటటువంటిది ఏం చేస్తుంది అని అంటే ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. అలాగే కాలేయం ఉత్పత్తి చేసే విటమిన్ ఏది అనే ఒక ప్రశ్న కూడా మనకు అడుగుతూ ఉంటారు. కాలేయం ఉత్పత్తి చేసే విటమిన్ ఏది అని అంటే మనం విటమిన్ కే అని మనం టిక్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. కాలేయం దేన్ని ఉత్పత్తి చేస్తుంది అని అంటే విటమిన్ కేని ఉత్పత్తి చేస్తుంది. తర్వాత ఈ కాలేయం యొక్క మరొక ఇంపార్టెంట్ విధి ఏంటనంటే విష పదార్థాలను తటస్థీకరణం చేయడం. ఆహారంలో వచ్చినటువంటి ఏవైనా సరే మనకు కొన్ని విష పదార్థాలు లాంటివి ఏమైనా ఉంటే గనక ఏం చేస్తుందంటే వాటిని తటస్థీకరణం చేస్తుంది. అలాగే గ్లైకోజన్ నిల్వ చేయడానికి ఈ కాలేయం అనేటటువంటిది ఉత్పత్తి అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మానవుని శరీరం యందు పునరుత్పత్తి గల భాగం ఏది అని మీకు ప్రశ్న వచ్చినప్పుడు మీరు కాలేయాన్ని మీరు చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే కాలేయాన్ని గనక ఇక్కడికి సగం పాటు కొంచెం మీరు ఎవరికైనా డొనేట్ చేశారనుకోండి, ఏమవుతుందనంటే ఇది తిరిగి చాలా తక్కువ టైం లోపల మళ్ళీ దాని సైజును ఇంక్రీజ్ చేసుకుంటుంది. ఓకేనా. పునరుత్పత్తి చేసుకోవడం. ఉదాహరణకి మనం సరీసృపాలలో చూసినట్టయితే లిజర్డ్స్ ఉంటాయి, బల్లి అలాంటివి ఉంటాయి కదా. వాటి తోకలు ఊసిపోయినప్పుడు విడిపోయినప్పుడు వాటి శరీరం నుంచి విడిపోయినప్పుడు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి పునరుత్పత్తిగా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఆ టేల్ ఆ తోక భాగం అనేటటువంటి తిరిగి రావడం జరుగుతుంది. అలాగే మన శరీరంలో పునరుత్పత్తి భాగం ఏది అని అంటే మనం కాలేయాన్ని చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మన పునరుత్పత్తి భాగం ఏది మన మానవ శరీరంలో అంటే కాలేయం అన్నమాట. అంటే ఇక్కడికి సగం పాటు ఎవరికైనా డొనేట్ చేసినా మనకి ఏమైపోతుందనంటే తిరిగి ఉత్పత్తి చేసుకునేటటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటిది ఏంటంటే లివర్. ఓకే. తర్వాత ఈ కాలేయానికి వచ్చేటటువంటి వ్యాధులు కూడా ఉన్నాయండి. ఈ వ్యాధులు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి క్వశ్చన్స్ మనం అడగడం జరుగుతుంది. ఇక్కడ ఎపిటైటిస్ అనేటటువంటి వ్యాధి, దాన్ని ఏమంటామనంటే మనం మన లాంగ్వేజ్ లో పచ్చకామెర్లు అంటాం. ఓకేనా. పచ్చకామెర్ల వ్యాధి వస్తుంది. పచ్చకామెర్ల వ్యాధి ఎందుకు వస్తుందని అంటే ఇక్కడ పైత్య రసాలు అనేటటువంటివి ఉత్పత్తి అయ్యి అవి ఏమైపోతాయంటే రక్తంలో కలవడం ద్వారా, పైత్య రసాలు అనేటటువంటివి రక్తంలో కలవడం ద్వారా, పైత్య రసాలు అనేటటువంటి ఏ రంగులో ఉంటాయనంటే ఎల్లో కలర్ లో ఉంటాయి. సో ఎల్లో కలర్ లో ఉండడం ద్వారా అది రక్తంలో కలవడం ద్వారా ఏమైపోతుందనంటే మన శరీరం మొత్తం కూడా ఎల్లో కలర్ లోకి మారిపోవడం జరుగుతుంది, పసుపు రంగులోకి మారిపోవడం జరుగుతుంది. దాన్ని ఏమంటామంటే ఎపిటైటిస్ అంటాం. ఇందులో ఎపిటైటిస్ ఏ, బి ఇలా ఉంటాయండి. అవి మన వ్యాధులలో టాపిక్ చూసుకోవచ్చు. ఓకే. ఎపిటైటిస్ అనేటటువంటి రావడం జరుగుతుంది. అలాగే అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వచ్చే వ్యాధి ఏంటనంటే సిర్రోసిస్. ఓకే. మరి ఇక్కడ రెండు వ్యాధుల గురించి డిస్కషన్ చేశామండి. ఒకటి ఏంటనంటే ఎపిటైటిస్, దాన్నే మనం పచ్చకామెర్లు అంటాం. పచ్చకామెర్లు అనేటటువంటిది ఏ విధంగా వస్తుందనంటే
కాలేయం ఉత్పత్తి చేసినటువంటి పైత్యరసాలు అవి ఎక్కడ స్టోర్ కావాలి? పిత్తాశయంలో స్టోర్ కావాలి. అలా కాకుండా రక్తంలో కలవడం ద్వారా మనకు హెపటైటిస్ లేదా పచ్చకామర్ల వ్యాధి అనేటటువంటిది రావడం జరుగుతుంది. రెండోది ఏంటంటే సిర్రోసిస్. అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం ద్వారా మనకు సిర్రోసిస్ వ్యాధి అనేటటువంటిది రావడం జరుగుతుంది. ఓకేనా? ఇవి రెండు వ్యాధులను మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలండి, కాలేయం గురించి మనం చదివే శాస్త్రాన్ని ఏమంటాం అంటే హెపటాలజీ అంటాం. ఓకే, కాలేయం గురించి చదివే శాస్త్రాన్ని ఏమంటాం? హెపటాలజీ అని అంటాం. అలాగే కాలేయ కణాల గురించి చదివే శాస్త్రాన్ని ఏమంటాం అనంటే హెపటోసైట్స్ అంటాం. ఓకే, కాలేయ కణాల గురించి చదివే శాస్త్రాన్ని హెపటాలజీ అంటాం, కాలేయం గురించి చదివే శాస్త్రాన్ని హెపటోసైట్స్ అంటాం. ఇక్కడ ఇంకొకటి మీరు కన్ఫ్యూజ్ కావడానికి ఎలా ఇస్తాడనంటే కాలేయం గురించి చదివే శాస్త్రాన్ని ఏమంటారని చెప్పి కింద ఆప్షన్స్ ఈ విధంగా ఇస్తారు. ఏ ఏమనిస్తారు? హెపటాలజీ అని ఇస్తాడు. బి ఏమనిస్తాడు? హిమటాలజీ అని ఇస్తాడు. సి హెర్పటాలజీ అని ఇస్తాడు. డి పైవన్నీ అని ఇస్తాడు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, హెపటాలజీ అని అంటే కాలేయం గురించి చదివే శాస్త్రం. ఇక్కడ చూడండి పదాలు ఎంత దగ్గరగా ఉంటాయి చూడండి. హెపటాలజీ అనేటంటే కాలేయం గురించి చదివే శాస్త్రం. అదే హిమటాలజీ అని అంటే రక్తం గురించి చదివే శాస్త్రం. ఓకేనా? రక్తం గురించి చదివే శాస్త్రాన్ని హిమటాలజీ అంటారు. హెపటాలజీ అంటేనేమో కాలేయం గురించి చదివేది, హెర్పటాలజీ అంటేనేమో పాముల గురించి చదివేది. అంటే ఇక్కడ ప్రొనౌన్సియేషన్ అనేటటువంటిది ఎంత దగ్గరగా ఉంది. కొంతమంది ఏం చేస్తారంటే బ్లైండ్ గా ఆ హెపటాలజీ ఫస్ట్ ఉన్నటువంటి పదాన్ని గుర్తుపెట్టుకుంటారు, అక్కడికి పోయిన తర్వాత టిక్ చేద్దామని అనుకుంటారు. అక్కడికి పోయిన తర్వాత ఇలా దగ్గరగా ఉన్నటువంటివి మనకు పదాలు ఇచ్చినప్పుడు మనం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. సో మీరు గుర్తుపెట్టుకోండి, హెమటాలజీ అంటేనేమో రక్తం గురించి చదివేది, హెర్పటాలజీ అంటేనేమో పాముల గురించి చదివేది, తర్వాత హెపటాలజీ అంటేనేమో కాలేయం గురించి చదివే శాస్త్రాన్ని హెపటాలజీ అని అంటాం. ఓకేనా? ఈ విధంగా మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. మీరు సబ్జెక్ట్ ను ఎంత అనాలసిస్ చేస్తే అంత డెప్త్ గా మీరు వెళ్ళిపోతా ఉంటారు. ఓకేనా? ఓకే, తర్వాత మీరు ఇంకొకటి విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇందులో మనకు విటమిన్ కే అనేటటువంటిది ఉత్పత్తి కావడం జరుగుతుంది. ఓకేనా? దీని బరువు వచ్చేసి 1500 గ్రాముల బరువు అనేటటువంటిది ఉంటుంది. సో ఇవన్నీ కూడా కాలేయం గురించినటువంటి టాపిక్. తర్వాత వ్యాధులు వచ్చేసి హెపటైటిస్, పచ్చకామెర్ల వ్యాధి అని అంటాం. తర్వాత సిర్రోసిస్, అధికంగా ఆల్కహాల్ ఎవరైతే బాగా డ్రింక్ చేస్తారో వాళ్ళకు వచ్చేటటువంటి వ్యాధిని ఏమంటామనంటే సిర్రోసిస్ అని అంటాం. ఓకేనా? ఇది పునరుత్పత్తి చెందగలిగేటటువంటి అవయవం. తర్వాత ఈ పిత్తాశయంలో ఉన్నటువంటివి మన ఏవైతే పైచ వర్ణకాలు ఉంటాయో బైలురూబిన్, బైలువర్దిన్ లేదా బైలువిరిడిన్ అంటాం. ఇవి ఏం చేస్తాయనంటే కొవ్వులను చిలకడానికి మనకు ఉపయోగపడతాయి. కొవ్వులను చిలకడానికి ఉపయోగపడేటటువంటి పైచ వర్ణకాలు ఏవేనంటే బైలురూబిన్, బైలువర్దిన్ అనాలి. తర్వాత ఈ పైచ రసాలు అనేటటువంటివి ఎక్కడ ఉత్పత్తి అవుతాయనంటే కాలేయంలో ఉత్పత్తి అవుతాయని మీరు చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. జీర్ణ గ్రంథులలో రెండవది అయినటువంటిది క్లోమం గురించి మనం డిస్కషన్ చేద్దామండి. ఈ క్లోమం అనేటటువంటిది కాలేయము క్రింది భాగం లోపల మనకి ఇది కనబడడం జరుగుతుంది. దీని నిర్మాణాన్ని కనుక మనం చూసినట్టయితే ఒక పత్రం వలె, ఒక లీఫ్ లైక్ షేప్ అన్నమాట. అంటే ఒక ఏదైతే పత్రం ఉంటుందో దానిలాగానే సేమ్ అదే విధంగా ఇక్కడ మనకు కనిపించడం జరుగుతుంది. ఇందులోపల మనకు రెండు భాగాలు అనేటటువంటివి ఉంటాయండి. ఒకటి ఏంటనంటే నాళ భాగము, ఇంకొకటి వినాల భాగము అని అంటాం. ఒకటి ఏంటనంటే నాళ భాగము, రెండోటి ఏంటనంటే వినాల భాగం అనేటటువంటి రెండు భాగాలు అనేటటువంటివి ఉంటాయి. ఓకేనా? ఈ నాళ భాగం అనేటటువంటిది ఏం చేస్తుందనంటే ఈ నాళ భాగం అనేటటువంటిది మనకి ఎంజైమ్స్ ను ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది. ఆ ఎంజైమ్స్ ఏంటనడానికి ఒక కోడ్ అనేటటువంటి ఉందండి. ఆ కోడ్ వచ్చేసి ఏంటంటే టాక్, TALK, టాక్. టీ అని అంటే ట్రిప్సిన్, ఏ అని అంటే ఎమైలేజ్, ఎల్ అంటే లైఫేజ్, కే అంటే కెయిమోట్రిప్సిన్. ఓకేనా? టాక్ అనేటటువంటి కోడ్ను వాడుతున్నాం. నాళ భాగం లోపల ఎంజైమ్స్ అనేటటువంటి ఉత్పత్తి అవుతాయి. ఆ ఎంజైమ్స్ కోసం మనం ఒక కోడ్ ని వాడాం. ఆ కోడ్ ఏంటంటే టాక్, TALK. ఓకేనా? టీ ఫర్ ట్రిప్సిన్, ఏ ఫర్ అమైలేజ్, ఎల్ ఫర్ లైఫేజ్, కే ఫర్ కైమోట్రిప్సిన్ అనేటటువంటి ఎంజైమ్స్ అనేటటువంటిది మనకు ఇది ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే రెండోది ఏంటంటే వినాల భాగం అనేటటువంటిది ఉంటుంది. ఈ వినాల భాగంలో కూడా మనకు ఏం చేస్తుందనంటే రెండు హార్మోన్స్ ను ఉత్పత్తి చేస్తుంది. వినాల భాగం లోపల రెండు హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. ఆ రెండు హార్మోన్స్ వచ్చేసి ఏంటంటే ఒకటి ఇన్సులిన్ అనేటటువంటి హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది. తర్వాత రెండోది గ్లూకగాన్ అనేటటువంటి హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది. ఇక ఇన్సులిన్ గురించి మీకు
ఐడియా ఉంటుంది. ఎందుకనంటే ఎవరైతే డయాబెటీస్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళు షుగర్ లెవెల్స్ అనేటటువంటివి వాళ్ళకి హెచ్చు తగ్గులైనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్సులిన్ అనేటటువంటిది ఇంజెక్షన్స్ వాడుతూ ఉంటారు. ఓకేనా, ఈ ఇన్సులిన్ లోపం వల్లనే వాళ్ళకు షుగర్ అనేటటువంటిది రావడం జరుగుతుంది. ఈ ఇన్సులిన్ అనేటటువంటి హార్మోన్ ఎక్కడ ఉత్పత్తి అవుతుందనంటే మనము వినాల భాగంలో ఉత్పత్తి అవుతుంది అనేటటువంటి ఆప్షన్ ని మనం చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, అయితే ఈ నాల భాగాన్ని తర్వాత వినాల భాగాన్ని కలిపి ఏమంటామని అంటే మిశ్రమ గ్రంథి లేదా ఉభయ గ్రంథి అని అంటాం. ఓకేనా, ఇందులో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి నాల భాగము, రెండవది వినాల భాగము. నాల భాగం లోపలనేమో ఎంజైమ్స్ ఉత్పత్తి అవుతాయి, వినాల భాగంలో మాత్రం హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. వినాల భాగంలో ఉత్పత్తి అయిన హార్మోన్స్ ఏంటి అని అంటే ఇన్సులిన్, గ్లూకాగాన్ అనేటటువంటి హార్మోన్స్ అనేటటువంటి ఉత్పత్తి అవుతాయి. ఈ విధంగా మనం జీర్ణక్రియ అనేటటువంటి చూసుకోవచ్చు. తర్వాత జీర్ణక్రియ లోపల మనకు కొన్ని డిఫరెంట్ గా ఉన్నటువంటి ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ కావచ్చు, ప్రోటీన్స్ కావచ్చు, కొవ్వులు అనేటటువంటి ఉంటాయి. వీటిని జీర్ణం చేయడం కోసం అని చెప్పేసి కార్బోహైడ్రేట్స్ లను జీర్ణం చేసేటటువంటి ఎంజైమ్ ఏంటంటే అమైలేజ్ అని మనం చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, కార్బోహైడ్రేట్స్ ని జీర్ణం చేయడానికి అమైలేజ్ అనేటటువంటి ఎంజైమ్ ఉత్పత్తి అవుతుంది. తర్వాత ప్రోటీన్లను జీర్ణం చేయడానికి ట్రిప్సిన్ మరియు కీమోట్రిప్సిన్ అనేటటువంటి ఎంజైమ్ అనేది దోహదం చేస్తుంది. తర్వాత క్రొవ్వులను జీర్ణం చేయడానికి లైఫేజ్ అనేటటువంటి ఎంజైమ్స్ అనేటటువంటి ఉపయోగపడతాయి. ఈ విధంగా సరళ పదార్థాలుగా మారడానికి ఈ ఎంజైమ్స్ అనేటటువంటి ఉత్పత్తి అవుతాయి. మనం తిన్నటువంటి సంక్లిష్ట ఆహారం సరళ పదార్థాలుగా మారి మనకు జీర్ణక్రియ అనేటటువంటిది ఈ విధంగా మనకు దోహదం చేస్తుంది. తర్వాత ఇక్కడ జీర్ణమైనటువంటి ఆహార వ్యర్థాలన్నింటినీ కూడా ఈ వ్యర్థమైనటువంటి వ్యర్థ పదార్థాలన్నింటినీ కూడా మన పాయువు ద్వారా విసర్జించడానికి ఉపయోగపడుతుంది. ఇది మొత్తం కూడా జీర్ణ వ్యవస్థ అండి. జీర్ణ వ్యవస్థ అనేటటువంటిది మన నోరు నుంచి పాయువు దాకా డిస్కషన్ చేసాం. మీకు ఇంకేమైనా ఇందులో డౌట్స్ ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు గనక వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అనేటటువంటి నేను మీతో షేర్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.